ప్రాచీన ఆలయాలు ఘన చరిత్రను నిక్షిప్తం చేసుకున్న గ్రంథాలయాలు, ఆధ్యాత్మిక సంపదను అపురూపంగా దాచుకున్న భాండాగారాలు, అలాంటి పురాతనమైన ఆలయాలకు నిలవైన నేలగా కర్ణాటక కనిపిస్తుంది. కళల మాగాణిగా పేరొందిన ఈ ప్రాంతం హొయసల రాసుల కాలంలో తన ప్రాభవాన్ని ప్రవహింపచేసింది. అలాంటి కర్ణాటకలోని నుగ్గినహళ్లిని చరిత్ర పేజీలలో నిలిపిన సదాశివ ఆలయమే ఈ వారం దివ్యక్షేత్రం. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కళతో కూడిన రాతిపూల వనం. ఈ వనంలోని ప్రతి రాతి పుష్పం ఒక దేవాలయమే. అవి చరిత్రతో కలిసి వికసిస్తాయి, ఆధ్యాత్మికతతో కలిసి పరిమళిస్తాయి, అనుభూతులతో కలిసి ప్రయాణిస్తాయి. కర్ణాటక అనగానే హొయసల రాసుల పౌరుషం, ప్రతాపం, విజయ విహారంతో పాటు వారు నిర్మించిన ఆలయాలు ఘన చరిత్రకు ఆనవాళ్లుగా కనిపిస్తాయి. మనసున్న ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. హొయసల రాసుల ఏలుబడి, వారి పలుకుబడి గురించి తెలియజేసే ఆలయాల జాబితాలో బేలూరులోని చెన్నకేశవ ఆలయం, హళేబీడులోని హొయసలేశ్వర ఆలయం, సోమనాథపురంలోని చెన్నకేశవ ఆలయం కనిపిస్తాయి. అలనాటి వారి కీర్తి పతాకాన్ని గురించి చెప్పడానికి ఒక ఆలయాన్ని కొలమానంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఆలయంలోని ఒక చిన్నపాటి శిల్పం సరిపోతుంది. అది వారి అసాధారణ చరిత్రకు తులతూగుతుంది. పులితో పోరాడుతున్న రాజుని అధికార చిహ్నంగా కలిగిన హొయసలులు ఈ ప్రదేశాన్ని కూడా శివకేశవ క్షేత్రంగానే తీర్చిదిద్దారు. ఇక్కడ నృసింహస్వామి ఆలయం కూడా ఎంతో విశిష్టమైనదే. హొయసల రాజుల నిర్మాణ పటిమను చరిత్రలో నిలబెట్టినదే. వైష్ణవ సంబంధమైన ఆలయాలతో పాటు శైవ సంబంధమైన ఆలయాలను సైతం హొయసల రాజులు అద్భుతంగా నిర్మించారు. అలాంటి శివాలయాల్లో ఒకటిగా ఇక్కడ సదాశివ ఆలయం తన ప్రత్యేకతను పరిచయం చేస్తూ ఉంటుంది. హాసన్ జిల్లా పరిధిలోని ఈ ఆలయం 100 ఏళ్ల క్రితం ఆవిష్కృతమైన అద్భుతం. అలనాటి రాజులు చరిత్ర చేతుల్లో పెట్టిన సుందరమైన బహుమానం ఇది. నుగ్గినహళ్లి ఒక అందమైన గ్రామం. ఇక్కడి ప్రకృతి ఒడిలోనే సదాశివుడి ఆలయం అలరారుతోంది. పవిత్రమైన ఈ ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం మహాదేవుడి మనసు మాదిరిగానే విశాలంగా ఉంటుంది. ఈ ఆలయం గోడలు, ప్రవేశద్వారం, స్తంభాలు చూడగానే ఇది ఎంతటి ప్రాచీనమైనదనే విషయంలో ఒక అవగాహన వస్తుంది. అలనాటి రాజుల సంకల్పం, అలనాటి శిల్పుల నైపుణ్యం కలిసి చేసిన అపూర్వ సృష్టిగా ఈ ఆలయం కనిపిస్తుంది. అనేక విశేషాలను కూడగట్టుకుని అప్పుడే ఆవిర్భవించినట్టుగా అనిపిస్తుంది. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలు, ప్రదేశాలు వైభవంతో వర్ధిల్లిన తీరు చరిత్రలో కనిపిస్తుంది. అలాంటి రోజుల్లో ఇక్కడ అద్భుతమైన నిర్మాణాలను చేపట్టారు. ముఖ్యంగా ఆయా రాజులు
తమ చరిత్రను సజీవంగా ఉంచడం కోసం ఆలయాల నిర్మాణాలు చేస్తూ వెళ్లారు. అయితే ఆ తర్వాత కాలంలో ఆ గ్రామాల వైభవం మసకబారటం వల్ల అక్కడి నిర్మాణాలను పట్టించుకునేవారు కరువయ్యారు. అలాంటి నిర్మాణాల్లో ఒకటిగానే ఇక్కడి సదాశివ ఆలయం కనిపిస్తూ ఉంటుంది. హొయసల పాలనా కాలంలో వైష్ణవ ఆలయాలు ఎంత గొప్పగా వర్ధిల్లాయో శైవాలయాలు కూడా అంతే ఘనంగా నీరాజనాలు అందుకున్నాయి. అలా వారు నిర్మించిన శివాలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయ నిర్మాణం చూస్తే దేవగణాలన్నీ శిల్పాలుగా మారిపోయి గంగాధరుడి ఘనకీర్తిని గానం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడి గర్భాలయంలో సదాశివుడు దివ్యలింగ రూపంలో కొలువై ఉండగా పార్వతీదేవి ప్రత్యేకమైన మందిరంలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. 13వ శతాబ్దంలో వీర సోమేశ్వరరాజు పరిపాలనా సమయంలో బొమ్మన్న దండనాయకుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. అందుకు సంబంధించిన ఆధారాలు ఇక్కడ ఉన్నాయి. బొమ్మన్న దండనాయకుడు మహాపరాక్రమవంతుడు. బొమ్మన్న దండనాయకుడు ఎంతటి వీరుడు అంతటి శివభక్తుడు. కాలంలోని ప్రతి నిమిషాన్ని మనకు ప్రసాదించేది ఆ పరమేశ్వరుడేనని ఆయన బలంగా నమ్మేవారు. శక్తి సామర్థ్యాలు ఆ పార్వతీదేవి అనుగ్రహమేనని భావించేవారు. తాను సాధించిన విజయాలకు కారకుడు ఆ సర్వేశ్వరుడేనని విశ్వసించేవారు. అందువల్ల ఆయన శివాలయాలను నిర్మిస్తూ వెళ్లారు. ఆ కైలాసనాథుడి పట్ల ఆయనకు గల భక్తి శ్రద్ధలకు ఈ ఆలయ నిర్మాణం ఓ మత్స్యతునక. హొయసల పాలనా సమయంలో ఒక వెలుగు వెలిగిన ఆలయం ఇది. అప్పటి వైభవం అదృశ్యమైన నిర్మాణ సంబంధమైన ఘనత ఇక్కడ సజీవంగా సాక్షాత్కరిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు సోమనాథపురం పేరుతో పిలవబడిన ఈ గ్రామం అనేక కళలతో విలసిల్లినట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో ఏకకూట నిర్మాణ శైలిని, నాగర శైలిని కలిపి ఈ ఆలయాన్ని నిర్మించారు. సదాశివుడి ఆలయం అష్టభుజ నక్షత్ర ఆకృతిని కలిగిన ఎత్తైన వేదికపై నిర్మితమైనది. ఆలయానికి సంబంధించిన వేదిక పాదభాగం, పైభాగం మధ్యలోని గోడలు, స్తంభాలు అన్నీ కూడా ఆనాటి శిల్ప నైపుణ్యాన్ని గురించి వివరంగా చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆలయ పైకప్పు అంచులపై విమాన గోపురాన్ని పోలిన నమూనాలను అమర్చుతూ వెళ్లిన తీరు అందంగా కనిపిస్తుంది. ప్రదక్షిణ చేసుకుని వచ్చిన ప్రతి ఒక్కరూ మరో కొత్త ప్రపంచాన్ని చుట్టి వచ్చిన అనుభూతిని పొందుతారు. విమాన గోపుర నిర్మాణం చూడగానే మహాదేవుడు ధరించిన మణిమకుటం మాదిరిగా అనిపిస్తుంది. విమాన గోపుర నమూనాలు ప్రధానమైన విమాన గోపుర శిరోభాగం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న భావం కలుగుతుంది. దేవతా ప్రతిమలు అమర్చకుండానే ఆనాటి శిల్పులు చేసిన అరుదైన విన్యాసం ఇది. ఇక్కడి శిలలన్నీ కదులుతున్నట్టు, కలిసికట్టుగా సదాశివుడి సామ్రాజ్యంలో భాగమవుతున్నట్టు దివ్యమైన భావన కలుగుతుంది. ఆ మహాదేవుడికి తరతరాలుగా నీడనిస్తూ వస్తున్న ఈ శిలలు మనకంటే ఎక్కువ అదృష్టం చేసుకున్నట్టు అనిపిస్తుంది.
పొడవైన ముఖమండపాన్ని కలిగిన శివాలయం మనలను హోయసల రాజుల కాలంలోకి తీసుకుని వెళ్తుంది. ఇరువైపులా గల స్తంభాలను చూస్తే గుమ్మడికాయపై గీసినంత తేలికగా నగిషీలను ఆవిష్కరించారు. స్వామివారి ప్రధాన ద్వారానికి ఒకవైపున గణపతిమూర్తి, మరోవైపున సుబ్రహ్మణ్యుడు కొలువై ఉంటారు. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలక మూర్తులు కనిపిస్తాయి. ముఖద్వారంపై నందీశ్వరుడిపై ఆసీనులైన ఉమామహేశ్వరులు దర్శనమిస్తూ ఉంటారు. ప్రధానమైన ద్వారానికి ముందుగల పైకప్పు ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. ఆకర్షణీయమైన నక్షీలతో కూడిన ఛత్రం వలయాకారంలో గుండ్రంగా తిరుగుతున్న భ్రమ కలుగుతుంది. ఈ వలయాకృతికి 4 మూలలా 4 పద్మాలను మలిచారు. ఇలాంటి ఒక చిత్రమైన అమరిక కనుల గదుల్లో అందమైన జ్ఞాపకంగా అలా దాగిపోతుంది అంతే. ముఖమండపం, నవరంగ మండపం, అంతరాళం, గర్భాలయం ఇలా స్వామివారి సన్నిధి వరకు ఒక ద్వారానికి మించి మరొక ద్వారాన్ని అద్భుతమైన శిల్పకళ అల్లుకోవడం చూడొచ్చు. ప్రతి ద్వారానికి ఇరువైపులా ద్వారపాలక మూర్తులను ఏర్పాటు చేశారు. నవరంగ మండపంలో సప్తమాతృకల ప్రతిమలు వరుసగా కనిపిస్తూ ఉంటాయి. బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండిగా పిలువబడే ఈ శక్తి స్వరూపాలు కూడా అనునిత్యం పూజలు అందుకుంటూ ఉంటాయి. ఈ సప్తమాతృకలకు ఒక చివరన వీరభద్రుడు, మరో చివరన వినాయకుడు ఉండటం విశేషం. నవరంగ మండపం పైకప్పు భాగంలో అష్టభుజ నక్షత్ర ఆకృతిని మలిచారు. ఈ నక్షత్రం లోపల భాగం వలయాకారంలో 16 దళాలతో కూడిన పద్మంలా అనిపిస్తుంది. ఇదే మండపం పైభాగంలో అష్టదిక్పాలకుల శిల్ప చిత్రాలు తమ వాహనాలతో పాటు మలచిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక గర్భాలయంలోని మహాలింగం దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ దిక్కులన్నిటికీ తాను దిక్కే అన్నట్టు ఉంటుంది. విశాలమైన పానవట్టంపై విశ్వేశ్వరుడు దర్శనమిస్తూ తన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. ప్రతిరోజు స్వామివారికి శుద్ధ జలాలతో అభిషేకం జరుగుతూ ఉంటుంది. విశేషమైన పర్వదినాల్లో స్వామివారికి జరిగే సేవలు కూడా అంతే విశేషంగా ఉంటాయి. సదాశివుడి గర్భాలయానికి ఎదురుగా ప్రత్యేకమైన మందిరంలో నందీశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు. అత్యంత అద్భుతంగా మలచిన నందీశ్వరుడి విగ్రహాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. నందీశ్వరుడి శిరస్సు పైభాగం, మెడ, దేహమంతా వివిధ ఆభరణాలతో అలంకరించిన తీరు సమ్మోహితులను చేస్తుంది. ఈ ఆభరణాలను రాతితో మలచారా లేదంటే నిజమైన ఆభరణాలైనా అనే ఒక సందేహం కలగకుండా ఉండదు. ఆనాటి కాలంలో బసవన్నలు ఎంతటి బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారనడానికి నిదర్శనంగా ఈ బసవేశ్వరుడు కనిపిస్తాడు. నందీశ్వరుడికి ప్రత్యేకమైన మందిరాన్ని నిర్మించటం, ఆ మందిరం కూడా అపురూపమైన శిల్పకళను కలిగి ఉండటం, నందీశ్వరుడిని రాతి ఆభరణాలతో అలంకరించిన విధానం, స్వామివారితో పాటు నందీశ్వరుడికి కూడా అభిషేకాలు నిర్వహించడం ఆనాటి రాజులు బసవేశ్వరుడికి ఇచ్చిన ప్రాధాన్యతకు నిలువెత్తు నిదర్శనమని చెప్పవచ్చు.
అద్భుతమైన శిల్పకళను ఆపాదమస్తకం ధరించిన ఈ దేవాలయంలో సప్తమాతృకలు, అష్టదిక్పాలకులతో పాటు నవగ్రహాలు కూడా పూజలందుకుంటూ ఉంటాయి. సాధారణంగా ఇతర దేవాలయాల్లో నవగ్రహాలు ఆయా స్థానాల్లో ఆయా దిక్కులను చూస్తూ ఉంటాయి. కాని ఇక్కడ మాత్రం నవగ్రహాలు ఒకే దిశను చూస్తూ 3 వరుసలుగా కనిపిస్తాయి. ఇది ఒక అరుదైన ఏర్పాటుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. సదాశివుడు సామ్రాట్టుగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో శివ పరివారమంతా కొలువై ఉండటం విశేషం. ఈ ఆలయంలోని ఒకవైపున ప్రత్యేకమైన మందిరంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారి మూర్తి స్థానిక భంగిమలో ఉండటం అరుదైన విషయంగా అనిపిస్తూ ఉంటుంది. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుని ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. ఇక్కడి పార్వతీదేవి ఒక కంట కరుణరసాన్ని ఒలికిస్తూ మరో కంట రౌద్రరసాన్ని పలికిస్తూ ఉంటుందని అంటారు. ఇదే సన్నిధానంలో వినాయకుడు, కార్తికేయుడు, సూర్యుడు, కాలభైరవుడు, వీరభద్రుడు కొలువై ఉంటారు. ప్రతి మూర్తిని మలచిన తీరులోనూ అంకిత భావం కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న శిల్పాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు పరిశీలన చేస్తే ఆయా మూర్తులకు ఆభరణాలనే వస్త్రాలుగా తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది. నాణ్యమైన ఆ నక్షీల మధ్య చిక్కుకోని చూపులు ఉండవు, హత్తుకోని హృదయాలు ఉండవు. హొయసల రాజుల కాలంలో నిర్మితమైన ఆలయాలకు ప్రధాన శిల్పాచార్యుడిగా జక్కన్న పనిచేశారు. శిల్పకళతో ఆయన చేసిన విన్యాసాలు ఆ ఆలయాలను ప్రపంచపటంలో నిలబెట్టాయి. అలాగే హొయసల రాజుల కాలంలోనే నిర్మితమైన ఈ శివాలయంలోనూ అద్భుతమైన శిల్పకళ నాట్యం చేస్తూ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయా శిల్పాలపై గల ఆభరణాలను మలచిన విధానం విస్మయులను చేస్తుంది. జక్కన్న శిల్పకళను పరిశీలన చేస్తే ఆయనకి మాత్రమే సాధ్యమైనన్ని కొన్ని ముద్రలు మనం గమనించవచ్చు. అలాంటి ముద్రలు మనకి ఈ ఆలయం శిల్పకళలోనూ కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల ఇవి జక్కన మలచిన శిల్పాలు అనుకోవచ్చు. లేదంటే ఆ శైలికి దగ్గరగా ఆయన తనయుడు డంకన చేసిన ఆవిష్కరణ అనుకోవచ్చు. సదాశివుడి ఆలయాన్ని పరిశీలన చేస్తే నక్షత్రాలు, రాసులు, గ్రహాలు, దిక్పాలకులకు ప్రాధాన్యతనిస్తూ నిర్మించారనే విషయం అర్థమవుతుంది. అలాగే ఈ ఆలయంలోని స్తంభాలు, విమాన గోపుర నిర్మాణం చూస్తే అవి గుండ్రంగా తిరుగుతున్న ఒక భ్రమను కలిగిస్తాయి. అనేక ప్రత్యేకతలకు, విస్మయులను చేసే విశేషాలకు ఈ ఆలయం కేంద్రంగా అనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆలయం తలుపులు తెరుస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ హొయసల రాజుల శక్తిని, భక్తిని చాటుతున్న ఈ దేవాలయం భారతీయులకు దక్కిన బహుమానంగానే చెప్పుకోవచ్చు. హొయసల రాజుల అంకిత భావానికి, అష్టభుజ నక్షత్ర ఆకృతిలో చేసిన అద్భుతమైన నిర్మాణానికి నిలువెత్తు నిదర్శనం ఈ దేవాలయం. మనసు దోచే మంటపాలు, సౌందర్యాత్మకంగా మలచిన స్తంభాలు, కళ్లవాకిళ్లలో ఆశ్చర్యాన్ని గుంబరించే పైకప్పు నగిషీలు ఇక్కడి విశేషాలు. ప్రతి శిల్పం చారిత్రక పాఠాలు చెబుతుంది. ప్రతి శిల
మనసును అనుభూతుల పీఠంగా మార్చేస్తుంది. అలాంటి ఈ దేవాలయాన్ని దర్శించడం అంటే కడవరకు ఇంకిపోని జ్ఞాపకాల ప్రవాహాన్ని మనసు మందిరం దిశగా మళ్లించడం వంటిదే. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెంగళూరుకి 3 గంటల దూరంలో ఉన్న ఈ ఆలయానికి బస్సులలో గాని స్థానిక వాహనాల్లో కానీ చేరుకోవచ్చు. నుగ్గెనహళ్లికి సమీప రైల్వే స్టేషన్గా హసన్ ఉంది. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి స్థానిక వాహనాల్లో చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.